నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీకు మరిన్ని అప్డేట్స్ అందించడానికి నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. ఇక వివరాలకెళ్తే తెలంగాణ ప్రభుత్వం అయితే ఫీల్డ్ స్టాఫ్‌కు దసరా కానుక ఇచ్చింది. దాదాపు 708 మంది ఉద్యోగులకు ఈ భూభారతి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వారి జీతం 12,000 నుంచి 28,145 రూపాయలకైతే పెంచింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక టెర్రాసిస్‌లో ఆధ్వర్యంలో పనిచేస్తున్న 700 మంది ఫీల్డ్ స్టాఫ్‌ను భూభారతి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు టీజీటీఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీతాలు పెంచుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక టెర్రాసిస్ సంస్థ తరపున ధరణి ఆపరేటర్లుగా ఉన్నవారిని తెలంగాణ భూభారతి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ టీజీటీఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా సముచిత గౌరవాన్ని అయితే కల్పించారు. ప్రస్తుతం 12,000 ఉన్న నెల జీతాన్ని 28,148లకు అంటే కనీస వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ ఫీల్డ్ స్టాఫ్ ఉద్యోగులందరూ కూడా దసరా కానుక అందించినట్లయితే అయింది. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకి ఫీల్డ్ స్టాఫ్ ఉద్యోగులు ధరణి ఉద్యోగులైతే ధన్యవాదాలు తెలిపారు. సీసీఎల్ఏ లోకేష్ కుమార్, సీఎంఆర్ఓపీడీ మకరందం, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డిలకు కూడా తెలంగాణ భూభారతి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ సైతం ధన్యవాదాలు తెలియజేసింది. ఇది రైతులకు మరింత నాణ్యంగా సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా ఈ ఫీల్డ్ స్టాఫ్ ఇటీవల ధరణి 10 ఏళ్ల కింద 8 ఏళ్ల కింద వీరికి ఉద్యోగాలు అయితే ఇచ్చారు. వీరందరూ 12,000 వేతనంతో పనిచేస్తున్నారు. మరి ఇదే తరహాలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తర్వాత ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు వీళ్ళందరూ కూడా తమ యొక్క జీతాన్ని 28,148కి పెంచాలని చెప్పేసి ఇక్కడ పోరాటాలు అయితే చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ గుజరాత్ హైకోర్టు కూడా ఇటు అంగన్వాడీ టీచర్లకు, కాంట్రాక్ట్ వారందరికీ కూడా కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి కూడా తీర్పిచ్చింది. మరి ఈ ఫీల్డ్ స్టాఫ్‌కి దసరా కానుక ఇచ్చినట్టుగానే ఇతర చిన్న చితక కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాల లాంటి వారికి కూడా ప్రభుత్వం మరి ఈ 28,140 కనీస వేతనం ఇచ్చే విధంగా కీలక నిర్ణయాలు ప్రకటించాలి. అప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ఉద్యోగి కూడా హ్యాపీగా తమ యొక్క విధుల్ని నిర్వహించే అవకాశం ఉంది. ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు తమ యొక్క సేవలు అందించే అవకాశం ఉంది. మొత్తానికైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ భూభారతిలో పనిచేస్తున్న, ధరణిలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ స్టాఫ్‌కి అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.